రేవంత్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని అన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని చెప్పారు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాల హామీ రాష్ట్రంలో అమలు కావటం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గజ్వేల్లోని ఫామ్ హౌస్ లో జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని చెప్పారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని వివరించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను ఎంత చెప్పినా ప్రజలు వినలేదని, అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని తెలిపారు. తులం బంగారం కోసం ఆశపడి కాంగ్రెస్ కు ఓట్లు వేశారని మండిపడ్డారు. ఏ ఒక్క పథకం కూడా అమలు చేయటం లేదని విమర్శించారు. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ చెప్తారని తాను ఎన్నికలప్పుడే చెప్పినట్లు గుర్తు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో జరిగే బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్లు ట్విట్టర్లో పెట్టిన పోలింగ్లో పెడితే బీఆర్ఎస్కే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని గుర్తు చేశారు. పోలింగ్లో 70% బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 30% వేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మళ్లీ పాత కాంగ్రెస్ పార్టీ వచ్చిందని, రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఎండాకాలంలో ఎలాంటి స్థితి ఉంటుందని అన్నారు. మంచినీళ్లు కూడా సరిగ్గా రావటం లేదని అడిగితే కేసులు పెడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ బాగు కోసం ప్రాణం పోయినా సరే మళ్లీ మనమే కొట్లాడదామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.